తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇక అక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం ఏవైతే విజువల్స్ లో చూపిస్తున్నామో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. శిలా తోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి ప్రాంతం కృష్ణతేజ అతిథి గృహం సర్కిల్ గా పేర్కొంటారు. ఈ ప్రాంతం నుంచి మరో 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రస్తుతం క్యూ లైన్ లో భక్తులు అయితే వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సినటువంటి సమయం ఒక రోజుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పడింది. స్వామివారిని దర్శించుకోవడానికి వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవి సెలవులు ముగింపు దశకు వస్తూ ఉండడంతో గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. దీంతో క్యూ లైన్ మేనేజ్మెంట్ పై టీటీడీ దృష్టి పెట్టింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరంతరాయంగా కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్ ను పరిశీలిస్తున్నారు. సాధారణంగా గురు శుక్రవారాలలో శ్రీవారి ఆలయంలో 60 నుంచి 65 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. గురు శుక్రవారాలలో స్వామివారి మూలమూర్తికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో రోజువారీగా లభించేటటువంటి దర్శన సమయం 15 నుంచి 16 గంటల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. దీంతో మిగిలిన రోజులతో పోల్చుకుంటే ఈ గురు శుక్రవారాలలో శ్రీవారిని దర్శించుకునేటటువంటి భక్తుల సంఖ్య 60 నుంచి 65 వేల వరకు పరిమితం అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం క్యూ లైన్ మేనేజ్మెంట్ పై అదనపు ఈవో స్వయంగా దృష్టి సారించడం, రాత్రి 2:30 గంటల వరకు అంటే ఏకాంత సేవ ముందు వరకు కూడా క్యూ లైన్ లో భక్తులను అనుమతించేటటువంటి అంశంపై దృష్టి సారించడంతో గురువారం రోజున 72 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే శుక్రవారం రోజున ఆ సంఖ్య 74 వేలకు చేరుకుంది. ఇక నిన్నటి రోజు అయితే దాదాపు 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కూడా భక్తుల సంఖ్యను పెంచే విధంగా కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్ పై అయితే దృష్టి సారించారు. సాధారణంగా మహాలఘు విధానంలో గంటకు 4 నుంచి 4,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం క్యూ లైన్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ సంఖ్య 4,900 నుంచి వరకు కూడా చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి కూడా 1:30 వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి సమయంలో వారిని అనుమతిస్తున్నటువంటి సంఖ్య కూడా పెంచేలా టీటీడీ ఏర్పాట్లు చేసుకుంది. దీంతో అదనంగా 5 నుంచి 7 వేల వరకు కూడా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సర్వదర్శనం భక్తులకు వేగవంతంగా దర్శనాన్ని కల్పించడం కోసం టీటీడీ ప్రస్తుతం క్యూ లైన్ మేనేజ్మెంట్ ని దృష్టి సారించడంతో ఈ ప్రస్తుతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన సమయం కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, అన్నప్రసాద సౌకర్యాన్ని అయితే టీటీడీ కల్పిస్తుంది. శ్రీవారి సేవకులను కూడా అదనంగా ఈ విభాగానికి అంటే భక్తులకు సేవలు అందించేందుకు నియమించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తుంది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రస్తుతం తిరుమలలో దర్శన విధానాన్ని అయితే టీటీడీ కొనసాగిస్తుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా నెలకొన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.